Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం రికర్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అసలు రికర్షన్ అంటే ఏంటంటే రికర్షన్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ ప్రోగ్రామింగ్ వేర్ ఎ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ ఫంక్షన్ దానికి అదే కాల్ చేసుకోవడం అనమాట. సో బేసిక్గా ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ బ్రేక్స్ డౌన్ ద బిగ్ ప్రాబ్లమ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రాబ్లమ్స్ అంటిల్ ఇట్ రీచెస్ ద సింప్లెస్ట్ బేస్ కేస్ అనమాట. అంటే ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ మీట్ అయ్యే వరకు అది ఎలా కాల్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నా హ్యాండ్ ఉంది కదా, సో హ్యాండ్ ఇచ్చుకొని ఇలా డెప్ మీద కొట్టుకోవాలనుకుంది. ఓకే, సో నేను ఎన్నిసార్లు కొట్టాలో చెప్పలే. దాని అర్థం ఏంటి? అలా నాన్ స్టాప్గా కొడుతూనే ఉండాలి, హెడ్ మీద కొడుతూనే ఉండాలి. సో ఇదేంటి ఇన్ఫినిట్ రికర్షన్. అంటే ఒక బేస్ కేస్ లేదనుకో, అంటే ఎక్కడ ఆపాలో చెప్పనప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తాం, పోయేదాకా అలా హెడ్ మీద కొడుతూనే ఉంటాం అనమాట. సో ఇది ఇన్ఫినిట్ రికర్షన్. ఇప్పుడు బేస్ కేస్ ఏంటి అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 సార్లు హెడ్ మీద ఎలా కొట్టాలనుకున్నాను, 100 టైమ్స్. ఇది బ్రెయిన్లో ఉంటుంది. ప్రతిసారి మనం ఒక్కొక్క బీట్కి ఏం చేస్తాం, ఒకటి కౌంట్ చేస్తూ ఉంటాం, కౌంట్ పెంచుతూ ఉంటాం. అవునా? సో 1 2 3 అని చెప్పి అలా కౌంట్ పెంచుతూ ఉంటామా? ఎప్పుడు ఆపుతాం? కరెక్ట్గా 100 రీచ్ అయిన తర్వాత ఈ కొడతాం అనేది ఆపుతాం అనమాట. సో ఇది బేస్ కండిషన్. అంటే చెప్పాను కదా కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ ఎగ్జాంపుల్ అయితే ఇదనమాట. మంచి ఎగ్జాంపుల్ ఆ రికర్షన్ అనేది సింపుల్గా అర్థం కావడానికి. ఓకే, సో ఒక బేస్ కండిషన్ అంటే ఆ ఫంక్షన్ని నా చేతితో నేనే కొట్టుకోవాలి హెడ్ మీద. సో ఇది నన్ను నేనే కొట్టుకుంటున్నాను. అవునా? ఒక బేస్ కండిషన్ కూడా ఇచ్చాను, 100 టైమ్స్ ఎలా హెడ్ మీద కొట్టుకోవాలని చెప్పేసి. ఓకే, సో ఇది సింపుల్ రికర్షన్. అంటే ఇప్పుడు డెఫినేషన్ ఏంటనుకుంటున్నారు? రికర్షన్ ఇస్ ఎ టెక్నిక్ వేర్ ఎ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ఇట్ రీచెస్ ఏ స్టాపింగ్ కండిషన్ లేదా బేస్ కండిషన్, ఏదైనా అనొచ్చు అనమాట. ఓకే, ఆ మెయిన్ కండిషన్ అంటే లాస్ట్ కండిషన్ మీట్ అయ్యే వరకు రికర్షన్ కాల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు మనకి బర్త్డేకి ఏం చేస్తున్నారు, గిఫ్ట్ పెట్టేసి పైన ఒక 10-15 టైమ్స్ ర్యాప్ చేసేస్తున్నారు చూసారా? సో ఆ టైపే కొంచెం చేంజెస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే బాక్సులు ఉన్నాయి, చిన్న బాక్స్, దానికన్నా కొంచెం పెద్ద బాక్స్, దానికన్నా పెద్ద బాక్స్, అలా 15 బాక్సెస్ ఉన్నాయి. సో నేను 13th కానీ లేకపోతే 9th బాక్స్లో కానీ ఒక కీ పెట్టా. లోపలికి కాదు, బాగా చివరి కాదు, స్మాల్ బాక్స్లో కాదు, ఇన్ని బాక్స్లు ఉన్నాయి కదా. సో ఏదో ఒక బాక్స్లో నేను ఏం చేశాను, ఏదో ఒక దాంట్లో నేను ఒక కీ పెట్టా. ఓకే, సో మనం ఆ కీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ పైన ఉన్న బాక్స్, మెయిన్ బాక్స్ రిమూవ్ చేస్తాం, చుట్టూ చూస్తాం, కీ దొరికిందనుకో అక్కడ ఆపేస్తాం, మిగతా బాక్స్లో ఓపెన్ చేయం, ఎందుకంటే ఒకటే కీ ఉందా అందులో. సో అక్కడ దొరకలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేస్తాం. 15th బాక్స్ అయిపోయింది, 14th బాక్స్ అయిపోయింది, ఓపెన్ అవ్వలేదు. 13th బాక్స్ ఓపెన్ చేశాను, అక్కడ కూడా దొరకలేదు. అలా ఓపెన్ చేసుకుంటే వెళ్ళినప్పుడు 9th బాక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూ చూస్తే ఒక కీ దొరికింది. ఇంకా మిగతా బాక్స్లో ఓపెన్ చేస్తామా? 9 8 7 6 5 4 3 2 1 ఇవన్నీ ఓపెన్ చేస్తామా? చెయ్యం కదా. సో కీ దొరికింది, మనకు కావాల్సింది ఏంటి? కీ దొరకడం. సో అలా కీ దొరికే వరకు మనం బాక్స్ ఓపెన్ చేస్తాం. ఎప్పుడైతే కీ దొరికిందో మిగతా బాక్స్లో మనం ఓపెన్ చేయం. ఓకే, సేమ్ ఇలాగే మనకి రికర్షన్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇమాజిన్ యూ హ్యావ్ బిగ్ బాక్స్ అండ్ ఇన్సైడ్ దట్ బిగ్ బాక్స్ దెర్ ఆర్ స్మాలర్ బాక్సెస్ అండ్ ఇన్సైడ్ ఈచ్ స్మాల్ బాక్స్ దేర్ కుడ్ బి అనదర్ బాక్స్ అండ్ సో ఆన్. యువర్ టాస్క్ ఇస్ టు ఫైండ్ ఎ కీ ఇన్సైడ్ ద బాక్సెస్. ఫస్ట్ ఏం చేస్తాం? యూ ఓపెన్ ద బిగ్ బాక్స్. ఇఫ్ యూ ఫైండ్ ద కీ యూ స్టాప్. బేస్ కండిషన్ మీట్ అయిపోద్ది కాబట్టి. ఇఫ్ యూ ఫైండ్ అనదర్ బాక్స్ ఇన్సైడ్, బాక్స్ ఉంటాయి, దాన్ని కూడా ఓపెన్ చేస్తావు. అలా కీ దొరికే వరకు రిపీట్ చేస్తావు. ఇదే రికర్సివ్ థింగ్ అనమాట. కీ దొరికినప్పుడేమో ఆపేస్తాం, ఇంక మిగతా చెక్ చేయం, అది బేస్ కండిషన్. దొరికినప్పుడు ఏం చేస్తావు? లోపల ఉన్న బాక్స్లో ఓపెన్ చేసుకుంటూ వెళ్తావు. ఇది రికర్సివ్ అనమాట. ఎప్పుడు దాకా ఇది జరుగుతుంది? కీ దొరికే వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సేమ్ ఇలాగే రికర్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం పైథాన్లో అసలు రికర్షన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అన్నది చూద్దాం. సో ప్రతి రికర్సివ్ ఫంక్షన్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బేస్ కేసు, ఇంకోటి వచ్చేసి రికర్సివ్ కేసు. ఓకే, ఎప్పుడు ఆపాలి, నెక్స్ట్ ఏం చేయాలన్నది. ఓకే, ద ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ స్మాలర్ ఇన్పుట్. ఇది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ఫ్రమ్ n to 1. ఇక్కడ చూడండి, n నుంచి 1 నెంబర్స్ అంటే 5 ఇచ్చాను అనుకో, 5 4 3 2 1 ప్రింట్ అవ్వాలి. దానికి ఏం చేశాను? ఇలా రాశా. సో ఇదే కోడ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ n ఎప్పుడైతే 0 అయిందో అప్పటితో రిటర్న్ అయిపోవాలి, లేదంటే n ప్రింట్ అవ్వాలి. ఎక్కడ దాకా? 0 అయ్యేదాకా, n 0 అయ్యేదాకా మనం ప్రింట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదే ఫంక్షన్ నేను వాడుకొని నేను n-1 అన్నాను. అవునా? సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, 5 4 3 2 1 ప్రింట్ అని లేదా? ఇప్పుడు ఇదే కోడ్ నేను ఏం చేస్తాను చూడు, సింపుల్గా రాశానా? ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 6
ప్రింట్ ఆఫ్ 5 మైనస్ ఐ ఏమవుతుంది, ఒక ఎక్స్ట్రా అవుతుంది చూడు, 0 వచ్చింది. చెప్పాను సింపుల్గా ఏం చేయొచ్చు మనం దీన్ని 5 4 3 2 వచ్చిందా, పైన వచ్చిందా, సేమ్ రికర్షన్లో వాడినప్పుడు ఎలాగ వచ్చిందో సేమ్ ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటి, రికర్షన్ మెథడ్ వాడడం, జస్ట్ లూప్ వాడడం అనమాట. సో ఇక్కడ ఇంకొక థింగ్ అయితే ఉంది, అది నేను తర్వాత చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ కొంచెం గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మీకు ఇదైతే దీని గురించి కొంచెం చెప్తాను అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, లూప్లో నేను ఏం చేస్తాను, జస్ట్ ఒకే ఒక లైన్లో సేమ్ అవుట్పుట్ తీసుకొచ్చేస్తాను. అవునా, 5 4 3 2 1 రికర్షన్లో ఇగో సేమ్ అవుట్పుట్, కాకపోతే ఇన్ని లైన్స్ రాల్సి వచ్చింది. ఓకే, దీని గురించి నేను తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, లూప్స్లో ఒక లైన్ రాశాను, రికర్షన్లో ఇన్ని లైన్స్ రాల్సి వచ్చింది సేమ్ అవుట్పుట్ కోసం. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇది ఎలా రన్ అవుతుందో చెప్తాను చూడు. సో ఇక్కడ 5 అన్నాం కదా, 5 అనేది ఇక్కడ దీనికి వెళ్ళిన తర్వాత n = 0 కాదు. సో ఇది లోపలికి వెళ్దాం, ఈ లోపలికి వెళ్దాం, ప్రింట్ n అంటున్నా. సో 5 ప్రింట్ అయింది. తర్వాత ప్రింట్ నెంబర్స్ ఆఫ్ n - 1 అన్నా. n - 1 అంటే ఏముంది, 4 అవుతుంది. 0 కాదు. సో మళ్ళీ 4 ప్రింట్ అయింది, n - 1 మళ్ళీ 3 అయింది, 0 కాదు కాబట్టి 3 ప్రింట్ అయింది. అలాగే 2 తర్వాత 1 ప్రింట్ అవుతుంది. 1 తర్వాత ఇక్కడ చూడండి 1 - 1 అవుతుంది 0. ఇప్పుడు నెక్స్ట్ 0 అయింది. 0 అయిన తర్వాత ఇక్కడ చూడండి n = 0 అయింది కాబట్టి రిటర్న్, ఇక్కడ నుంచి రిటర్న్. ఎప్పుడైతే రిటర్న్ అయిందో తర్వాత నెక్స్ట్ దాని ముందు ఉన్నది ఏముంది, 1 ఉంది, 1 ప్రింట్ అవుద్ది, 2 ప్రింట్ అవుద్ది, 3 అలా అన్ని ప్రింట్ అవుతాయి అనమాట ఒకదాంతో ఒకటి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఇంక ఎగ్జాంపుల్స్ కింద ఉన్నాయి, సో అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి అసలు రికర్షన్ అనేది ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది చెప్తా చూడు. సో ఇక్కడ మనకి రికర్షన్ అనేది స్టాక్ మెమరీ కాన్సెప్ట్, నాట్ స్టాక్ డేటా స్ట్రక్చర్. స్టాక్ డేటా స్ట్రక్చర్ కాదు, స్టాక్ మెమరీ కాన్సెప్ట్. ఓకే, రికర్షన్ యూజెస్ ఎ స్పెషల్ మెమరీ స్ట్రక్చర్ కాల్డ్ స్టాక్ టు రిమెంబర్ ఫంక్షన్ కాల్స్. ప్రతి ఫంక్షన్ కాల్ని ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి స్టోరేజ్ ఉంటే వెళ్తుంది అనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్లో వెళ్తుంది. అంటే ఫస్ట్ ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 3 కాల్ అయినప్పుడు అందులో ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 2 కాల్ అవుతుంది. అవునా, ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 2లో ఏమైంది, ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 1 కాల్ అవుతుంది. ఈ 1లో ఏమవుతుంది, ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 0 కాల్ అవుతుంది. అవునా, సో 3 2 1 0 దగ్గర ఏమైంది, ఇఫ్ n = 0 అంటే రిటర్న్ అన్నాం. ఇక్కడ రిటర్న్ ట్రిగర్ అయిన తర్వాత ముందానికి అవుతుంది. ఇది ఇందులో జరగాల్సిన ఫంక్షన్స్ కంటిన్యూ అవుతాయి. దీని తర్వాత దాని ముందానికి, దాని తర్వాత దాని ముందానికి, అలా 3 2 1 అనేది ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి కాల్, ఆ కాల్ ఏం జరుగుతుంది, నెంబర్ 3 ప్రింట్ అయ్యి ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 2 కాల్ అవుతుంది. సో ఇది కాల్, అందులో ఏమైంది, ప్రింట్ 2 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత 1 అనేది కాల్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంకో కాల్ అయితే జరిగింది, అందులో 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 0 ఉంటుంది. 0 కాల్ అయిన తర్వాత ఏంటి, బేస్ కండిషన్ మీట్ అయిపోతుంది కాబట్టి రిటర్న్ ఉంటుంది. అక్కడతో మనకి రికర్షన్ అనేది అయిపోద్ది అనమాట. ఓకే, ద ఫంక్షన్ కాల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్టాక్ మెమరీ అండ్ గెట్ రిమూవ్డ్ వెన్ ది రిటర్న్. ఎప్పుడైతే రిటర్న్ తగిలిందో అప్పుడు మనకి స్టాక్ నుంచి రిమూవ్ అవుతాయి. అప్పుడు దాకా అలా బిల్డ్ అవుతాయి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇచ్చాను అనుకో, 100 నుంచి 100 దాకా అనుకో, 100 99 98 అలా అన్నీ స్టోర్ అయిపోతాయి స్టాక్ మెమరీలో. రిటర్న్ తగిలిన తర్వాత ఒకటి రిమూవ్ అయిపోతాయి అనమాట. అప్పుడు దాకా అలా స్టోర్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో అసలు ఇప్పుడు రికర్షన్ అనేది డిఎస్ఎల్లో ఎలా వాడతాం, రికర్షన్ అసలు డిఎస్ఎల్లో ఎక్కడెక్కడ వాడతారు, ఎలా వాడతారు, ఎందుకు వాడతారు అవి చూద్దాం. ఓకే, సో ఎక్కువ ఏంటంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లైక్ ఫ్యాక్టోరియల్ కానీ, ఫిబొనాకీ కానీ, సమ్ ఆఫ్ డిజిట్స్, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవి. బేసిక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కానీ, లేకపోతే స్టార్ట్ చేసినప్పుడు కోడింగ్ అన్నది ఇవే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్లో వాడతారు. సార్టింగ్ ఆల్గోరిథమ్స్ లైక్ క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్, బబుల్ సార్ట్. ఓకే, సో ఇందులో కూడా వాడతాం. ట్రీ ప్రాబ్లమ్స్ అంటే మనం ఇది మీకు తెలియదు, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని చెప్పి 3 ఉంటాయి ట్రీ డ్రైవర్స్లో. సో ఇది ట్రీ గురించి మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు తెలుసుకుందాం. అండ్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్లో డిఎఫ్ఎస్ కోసం ఈ రికర్షన్ అనేది వాడతాం. అండ్ బ్యాక్ ట్రాకింగ్లో ఎన్ క్వీన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట క్వశ్చన్, నేను చాలాసార్లు విన్నాను. సో కొంచెం రికర్షన్ గ్రిప్ వచ్చిన తర్వాత ఈ బ్యాక్ ట్రాకింగ్లోకి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ట్రై చేద్దాం. అండ్ ఇందులో సుడోకు సాల్వ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి డిపి, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటారు అనమాట. సో వన్ ఆఫ్ ద హార్డెస్ట్ టాపిక్ ఇన్ డిఎస్ఏ. సో ఇందులో కూడా మనం రికర్షన్ అయితే వాడతాం. మనం బేసిక్ బాగా స్ట్రాంగ్గా ఉంటే, ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్ ఉంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఉంది. సో ఇది ఈ రెండు మీరు ట్రై చేయండి. ఓకే, సో నేనైతే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n చెప్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇది రాసాం కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలంటే ప్రతిదీ మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సో నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అన్ని రాసి పెట్టేసాను. ఇక్కడ చూడండి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది.
నేను ఇది రన్ చేస్తాను చూడండి. 5 ఇచ్చాను. సో ఓకే 5 ఉంచేద్దాం. సో అసలు స్టాక్ మెమరీ అన్నాం కదా, స్టాక్ బేస్డ్ కింద స్టోర్ అవుతుంది అది అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడు ఇక్కడ మీకు కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫ్యాక్టరీలో 5 పాస్ చేశాను. సో 5 పాస్ చేసిన తర్వాత ఏమైంది, కాలింగ్ ఫంక్షన్ ఆఫ్ n అన్నాను. ఏ ఫంక్షన్ కాల్ అవుతుందో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. బేస్ కనెక్షన్ ఏంటి 1 ఇచ్చా. 1 అయినప్పుడు ఏమన్నా రిటర్న్ 1 అన్నాను. ఎప్పుడైతే ఇది ట్రిగర్ అవుతుందో అప్పుడు మాత్రం ఇది ప్రింట్ అవుతుంది. లేదంటే ఏమైంది, ఇక్కడ రిజల్ట్ ఏం చేశాను, n ఇంటూ ఫ్యాక్టరీలో ఆఫ్ n - 1 అన్నా. ఇది రికర్సివ్ కేస్. ఇక్కడ n అంతా 5 ఉంది, ఫ్యాక్టరీలో ఆఫ్ n - 1 ఎంత 4. తర్వాత ఏం చేస్తున్నాను, ప్రింట్ చేయమంటున్నాను. అసలు ఏ రిజల్ట్ ఏం వచ్చింది అన్నది ప్రింట్ చేయమంటున్నాను. ఓకే ఇప్పుడు అసలు ఇది ఎలా కాల్ అవుతుంది చూడు. ఇక్కడ కాలింగ్ ఫ్యాక్టరియల్ ఫంక్షన్ 5 4 3 2 1. అదేంటి బ్రో మరి ఇది ఒకటే ప్రింట్ అవుతుంది, ఇవన్నీ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ చూడు ఈ రిజల్ట్లో ఏమైంది, n అన్న n ఇంటూ ఫ్యాక్టరీలో ఆఫ్ n - 1 అంటే n అంతా 5 ఇచ్చాను, n - 1 అంటే 4. సో ఫ్యాక్టరీలో 4 తెలిస్తేనే కదా 5తో మల్టిప్లై అవుతుంది. సో 4 తెలియదు. సో 4 తెలియాలంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ ఫంక్షన్ కాలేజ్ జరిగింది. సో 4 ఇక్కడ చెక్ చేసుకుంటాం, 1 అయితే ఈక్వల్ అవ్వలేదు కాబట్టి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 4 ఇంటూ 4 - 1 3 ఫ్యాక్టరీలో 3. 4 ఇంటూ ఫ్యాక్టరీలో 3 కావాలంటే ఏం చేయాలి, ముందు ఫ్యాక్టరీలో 3 క్యాలిక్యులేట్ అవ్వాలి. అవును, దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కాల్ అయ్యి మళ్ళీ ఫ్యాక్టరీలో 2 తర్వాత ఫ్యాక్టరీలో 1 ఎప్పుడైతే అయిందో అక్కడ నుంచి రిటర్న్ 1 అవుతుంది. ఆ 1 అనేది ఫ్యాక్టరీలో 2కి రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ 1 జరిగి ఆన్సర్ 2, ఫ్యాక్టరీలో 2కి ఆన్సర్ అంతా 2. ఇది మళ్ళీ ఫ్యాక్టరీలో 3కి బ్యాక్ అవుతుంది, అంటే దీని ముందున్న ఫంక్షన్ కాల్ ఫ్యాక్టరీలో 3కి రిటర్న్ అవుతుంది. అక్కడ 3 ఇంటూ ఫ్యాక్టరీలో 2, ఫ్యాక్టరీలో 2 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. 3 ఇంటూ 2 ఎంత 6, ఫ్యాక్టరీలో 3 ఆన్సర్ ఎంత వచ్చింది 6. ఇది మళ్ళీ దాని ముందున్న కాల్ ఫ్యాక్టరీలో 4కి వెళ్తుంది. అక్కడ 4 ఇంటూ ఫ్యాక్టరీలో 3 అంటే ఆన్సర్ అంతా 6 వచ్చింది కదా. 6 ఇంటూ 4 24. ఈ 24 మళ్ళీ ఫ్యాక్టరీలో 5కి వస్తుంది. n ఇంటూ ఫ్యాక్టరీలో 4 ఆన్సర్ అంతా 24 వచ్చింది. 24 ఇంటూ 5 120. ఫ్యాక్టరీలో 5 ఎంత ఆన్సర్ 120. కాండి చూడండి లాస్ట్లో 120 వచ్చింది. ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో చూడు. 5 రన్ అయిన తర్వాత అక్కడ n - 1 అంటే ఫ్యాక్టరీలో 4 కాల్ అవుతుంది, తర్వాత మళ్ళీ 3 కాల్ అవుతుంది, తర్వాత 2, తర్వాత 1 కాల్ అవుతుంది. ఎప్పుడైతే 1 కాల్ అయిందో బేస్ కండిషన్ మీట్ అయిపోయింది కదా. మీట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఒకటి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి ఏమవుతుంది చూడు, ఫ్యాక్టరీలో 2కి 1 దగ్గర ఆన్సర్ ఏమొచ్చింది 1 వస్తుంది. ఫ్యాక్టరీలో 1 అంటే 1 వస్తుంది. సో 2 ఇంటూ 1 ఎంత ఆన్సర్ 2. ఈ 2 వచ్చి ఫ్యాక్టరీలో 3కి వస్తుంది. 3 ఇంటూ ఫ్యాక్టరీలో 2 ఆన్సర్ అంతా ఈ 2 కదా. 3 ఇంటూ 2 6. ఈ 6 మళ్ళీ ఫ్యాక్టరీలో 4కి వస్తుంది. 4 ఇంటూ 6 24. ఈ 24 మళ్ళీ ఫ్యాక్టరీలో 5కి వస్తుంది. 5 ఇంటూ 24 120. సో ఆన్సర్ 120 అనమాట. ఇలా మనం ఫ్యాక్టరీలో అయితే ఫైండ్ చేస్తున్నాం. ఓకే తర్వాత ఫిబొనాకీ సిరీస్. అసలు ఈ ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా ఈజీ అనమాట. ఫిబొనాకీ సిరీస్ ఏంటంటే స్టార్టింగ్ 0 1తో స్టార్ట్ అవుతుంది. ఓకే 0 1తో స్టార్ట్ అయ్యి ఈ 2 నెంబర్స్ యొక్క నెక్స్ట్ నెంబర్ ఈ 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు 0 1తో స్టార్ట్ అవుతుంది అన్నాను. 0 + 1 అంతా ఆన్సర్ 1. ఇంకో 1 వచ్చిందా. ఇప్పుడు ఈ 1 1 కలిపితే అంతా 2, ఈ 1 2 కలిపితే అంతా 3, 3 2 కలిపితే 5, 3 5 కలిపితే 8, 8 5 కలిపితే 13. అలా ఫిబొనాకీ సిరీస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ప్రింట్ చేయడానికి ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ 1 కాల్ జరుగుతుంది. ఇక్కడ ఒకే ఫంక్షన్లో 2 కాల్స్ జరుగుతున్నాయి. ఓకే n - 1 ఒకసారి n - 2 ఒకసారి. ఓకేనా. సో ఇది మీరు ట్రై చేయండి. ఇందాక నేను ఇక్కడ చెప్పినట్టు ఎలా ప్రింట్ చేసి చూడండి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఓకే సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఈ ఫిబొనాకీ సిరీస్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఈ రెండు వాటికి ఎగ్జాంపుల్స్కి టైం కాంప్లెక్సిటీ అనేది చేద్దాం. సో చూడండి ఫ్యాక్టరీలో ఆఫ్ nకి ఏంటంటే n టైమ్స్ కాల్ అవుతుంది కాబట్టి O ఆఫ్ n అనమాట టైం కాంప్లెక్సిటీ. అండ్ ఫిబొనాకీ సిరీస్కి ఏంటి టైం కాంప్లెక్సిటీ 2n, ఎందుకంటే 2 టైమ్స్ కదా. 2 టైమ్స్ ఒక్కొక్కటి అంటే ఒకసారి రన్ అయింది అనుకో, అది మళ్ళీ 2 సార్లు కాల్ అవుతుంది ఒకే ఫంక్షన్. ఒకసారి రన్ చేసామంటే ఇది 2 సార్లు కాల్ అవుతుంది ఒక్కొక్కటి. సో అందుకని చెప్పేసి ఇది 2 అనమాట. ఓకే అండ్ బైనరీ సెర్చ్ వచ్చేసి ఏమవుతుంది, ఇది రికర్షన్ అనేది మనం బైనరీ సెర్చ్లో వాడతాం. సో దాని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O ఆఫ్ log అనమాట, ఎందుకంటే ప్రతిసారి మనకి ఆ ఇచ్చిన రెండుని సగం సగం చేసేస్తూ ఉంటుంది. సో 10 కాస్త 5 అవుతుంది, 5 కాస్త 3 అవుతుంది, 3 కాస్త 1 అవుతుంది. సో అలా మనకి టైం అయిపోద్ది కాబట్టి, అంటే ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి O ఆఫ్ log n అనమాట. ఓకే అండ్ ఇప్పుడు స్పేస్ కాంప్లెక్స్ చూద్దాం. మనకి స్టాక్ మెమరీ ఎలా వాడుకుంటుంది ఈ ఎగ్జాంపుల్స్ కన్నా చెప్తా చూడు. సో ఫ్యాక్టరీలో ఆఫ్ nకి ఒక్కొక్క కాలే కాబట్టి n టైమ్స్ n కాల్స్ అనేవి స్టాక్లో స్టోర్ చేసుకుంటాం. మెమరీ స్టాకే, డిఎస్ఏలో స్టాక్ కాదు అండి, మెమరీ స్టాక్, మెమరీలో వాడే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే ఫిబొనాకీకి ఏంటనుకుంటున్నారు O ఆఫ్ n కానీ O ఆఫ్ 2n కానీ. అదేంటి బ్రో మరి టైం కాంప్లెక్సిటీ ఎందుకు చెప్పు, స్పేస్ ఎందుకు ఈ డిఫరెన్స్ ఇలా ఆర్ ఎందుకు పెట్టామంటే బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ యూజ్ అనమాట. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఫర్ ఎగ్జాంపుల్ మీరు a ఈక్వల్ టు 2 అండ్ b ఈక్వల్ టు 2 తీసుకున్నారు అనుకో, జావాలో తీసుకుంటే 2 అనేది మెమరీలో 2 సార్లు క్రియేట్ అవుతుంది. ఒకటి ఏకి అసైన్ అవుతుంది, ఒకటి బీకి అసైన్ అవుతుంది. అవునా? పైథాన్లో లెక్క, పైథాన్లో 2 అనేది ఒక్కసారే క్రియేట్ అవుతుంది. మీరు a ఈక్వల్ టు 2 అన్న, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు 2 అన్నా సరే a b c అన్నది ఒకే మెమరీకి పాయింట్ చేస్తాయి. అర్థమైందా? సో జావాలో 2 సార్లు 2 క్రియేట్ అయ్యి ఒకటి ఏకి ఒకటి బీకి అసైన్ అవుతాయి. పైథాన్లో లెక్క కాదు, ఒకే 2 క్రియేట్ అయ్యి ఈ 2కి ఏ అసైన్ చేస్తుంది, ఏ పాయింట్ చేస్తుంది, బి పాయింట్ చేస్తుంది, సి పాయింట్ చేస్తుంది. మనం ఏది వాడుకున్నా సరే ఈ 2నే తెచ్చుకుంటుంది అనమాట. ఓకే, ఏదైనా మోడిఫికేషన్ చేస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ ఈక్వల్ టు 1 అనుకో, అప్పుడు 2 + 1 3 చేసి ఆ 3ని మళ్ళీ విడిగా కొత్తగా క్రియేట్ చేస్తుంది. పైథాన్లో ఇది ఒక థింగ్ అనమాట. పైథాన్లో అడ్వాంటేజ్ అయితే మెమరీ బాగా మేనేజ్ చేస్తుంది. కాకపోతే ఇది చాలా మందికి తెలియదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను, అంటే ఇక్కడ చూడండి, ఒకే ఫంక్షన్ కాల్స్ మళ్ళీ మళ్ళీ జరగవచ్చు కదా. సో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో అందుకని చెప్పేసి O of n అండ్ అలాగే of 2n అనమాట, ఏదైనా జరగవచ్చు స్పేస్కి. ఓకే, సో ఇప్పుడు అసలు రికర్షన్ అనేది ఎక్కడ వాడాలి అండ్ అలాగే ఎక్కడ వాడకూడదో చూద్దాం. ఎక్కడ వాడచ్చు? వెన్ ఏ ప్రాబ్లమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ సబ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సేమ్ టైప్. ఒకే లాజిక్ ఉండి సింపుల్గా, అంటే లైక్ అదే ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అన్నప్పుడు రికర్షన్ అయితే వాడచ్చు. ఇంకొకటి, వెన్ ఇటరేటివ్ సొల్యూషన్స్ ఆర్ హార్డ్ టు ఇంప్లిమెంట్ బట్ రికర్షన్ ఈజ్ న్యాచురల్. కొన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ చూడు, ఇది ఫిబొనాకీ అనేది రికర్షన్లో చాలా ఈజీగా చేయొచ్చు, నార్మల్ దాంట్లో కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో అటువంటి కేసులో మనం రికర్షన్ అనేది వాడుకోవచ్చు అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే పర్టికులర్గా రికర్షన్ అనేది బెస్ట్ అనమాట రాయడం. సో అటువంటి కేసులో మనం ఈ రికర్షన్ అనేది వాడుకోవచ్చు. అండ్ ట్రీస్, గ్రాఫ్స్, బ్యాక్ ట్రాకింగ్ అన్న కాన్సెప్ట్స్లో కూడా రికర్షన్ అనేది ఎక్కువ వాడుతుంది. ఎప్పుడు వాడకూడదు మరి? ఎప్పుడు వాడకూడదు అంటే ఎప్పుడైనా మనకి మెమరీ, స్టాక్ మెమరీ అనేది లిమిటెడ్గా ఉన్నప్పుడు, అంటే ఒక మెమరీ లిమిట్ ఉంటుంది చూసారా మనకి లీడ్ కోడ్లో చూడండి, మెమరీ లిమిట్ ఎక్సీడ్ అని చెప్పి ఇలా వస్తాయి కదా. సో లిమిటెడ్ మెమరీ ఉన్నప్పుడు మాత్రం రికర్షన్ అనేది వాడకూడదు, ఎందుకంటే ఎక్కువ లైక్ ఈ కాల్స్ అనేది స్టోర్ చేయడానికి ఎక్కువ మెమరీ వాడుకుంటుంది. అండ్ ఎప్పుడైతే లూప్ క్వశ్చన్స్ అనేవి, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా గుర్తుపెట్టుకున్నాను. సో లూప్లో ఏం చేసాం, ఒకే ఒక లైన్లో రాసాం. సో లూప్ అనేది సింపుల్గా ఉందనుకో, రికర్షన్ జోలికి వెళ్ళకు. లూప్లో రాసే లాజిక్ హార్డ్గా ఉందనుకో, అప్పుడు రికర్షన్కి వెళ్ళి. ఓకే, అండ్ ఆల్సో ఎప్పుడు వాడకూడదు అంటే పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే మనకి చాలా ఇంపార్టెంటో అప్పుడు రికర్షన్ వాడకూడదు, ఎందుకంటే రికర్షన్ అనేది చాలా స్లో అనమాట. ఇటరేషన్ కన్నా చాలా స్లోగా ఉంటుంది రికర్షన్ అనేది. అందుకని చెప్పేసి ఎప్పుడైతే మనకి పెర్ఫార్మెన్స్ కావాలో అప్పుడు రికర్షన్ అనేది వాడకూడదు. అండ్ ఇదే రికర్షన్ గురించి ఈరోజు మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒకటి 1 to n నెంబర్స్ యూజింగ్ రికర్షన్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ రికర్షన్. ఫైండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ చెప్పేశాను, బట్ మీరు సొంతంగా ట్రై చేయండి. అండ్ రివర్స్ ఏ గివెన్ స్ట్రింగ్ యూజింగ్ రికర్షన్. ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ రికర్షన్. ఈ 5 క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ అయితే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో ఈ 5 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట, రికర్షన్ ఎలా వర్క్ అవుతుంది అసలు ఏంటన్నది. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ అన్న మీరు కింద కామెంట్ చేయండి. సో హోపింగ్ దట్ యూ గైజ్ విల్ కామెంట్. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. రికర్షన్ గురించి మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో రేపటి నుంచి మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఇంతవరకు వీడియో చేస్తే తప్పకుండా లైక్ అనేది ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెషన్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. డెఫినెట్గా లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.